నమస్తే. మరొకసారి ఇన్ని రోజులేమో కల్వకుంట్ల వారి డ్రామాలు నడిచినాయి. ఇప్పుడు కొత్తగా కల్వకుంట్ల వారి అల్లుడైనటువంటి తన్నీరు హరీష్ రావు ఆయన మాట్లాడుతూ వాళ్ళ మామ చేసినటువంటి సక్కదనం కావచ్చు, వాళ్ళ బామ్మర్ది చేసినటువంటి వ్యవహారం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పనులు మంచిగా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంతా కూడా అంత లత్తకూరు వ్యవహారం చేస్తూ ఉందని చెప్పేసి జనాల మీదకి ఒక రకమైనటువంటి మెసేజ్ని తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అందుకే వీళ్ళకి సంబంధించినటువంటి తప్పులు చింత కట్టేంత వరకు నేను వదిలిపెట్టను. ఖచ్చితంగా ప్రతిరోజు వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అట్లా అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ని మరి మెచ్చుకొని మెడల మీద వేసుకున్నటువంటి వ్యవహారం కూడా ఏముండదు. ఎవరు తప్పు చేసినా కానీ ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. దీంట్లో సవాలే లేదు. ఈరోజు హరీష్ రావు మాట్లాడుతూ రైతుల విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మరొక పక్కన పోలీసుల విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులని నీ బామ్మారిది ఎట్లా తిట్టిండు, నువ్వెట్లా తిట్టినవు, కేసీఆర్ ఏ రకంగా వాడుకున్నాడు పోలీసులని, పోలీసు వ్యవస్థను ఏ రకంగా వాడుకున్నారు, రైతులకు నీ మామ ఇస్తానన్నటువంటి ఎరువులకు సంబంధించినటువంటి విషయం, వీటన్నిటి గురించి నేను మళ్ళీ మాట్లాడతా. ఒకసారి ఈయన సంబంధించినటువంటి ఏమని మాట్లాడిండు అన్నటువంటిది కూడా ఒకసారి చూద్దాం. దాంతో సంబంధించినటువంటి వ్యవహారం కూడా మాట్లాడదాం. ఆయన మాట్లాడినటువంటి దానికి మనం కూడా ఖచ్చితంగా కూడా కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమంటా ఉన్నాడో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే రేవంత్ రెడ్డికి మతిమరుపు అనుకోవాలన్నా, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట, అంటే రెండు నాలుకల ధోరణి. ఓకే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఉండొచ్చేమో, కావచ్చేమో. నీ మామ విషయానికి వద్దాం. నీ మామ కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి అపర మేధావి 80,000 పుస్తకాలు చదివినటువంటి పుస్తకాల పురుగు ఏదైతే ఉందో, మరి ఆ పురుగు మరి మెదట్లో పురుగు ఉందా లేదా అని అడుగుతా ఉన్నాం. అధికారంలోకి రాకముందుకు తెలంగాణ వస్తే ముందుగా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాను చెప్పలేదా? దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాను, నేను తెలంగాణకి మొదటి ముఖ్యమంత్రి దళితుడే ఉంటానని చెప్పిండు. మరి నీ మామ దళితుడా? మరి అట్లనే ఒప్పుకోమని చెప్పు. మరి నీ మామకు మతి ఉండి మాట్లాడిండా, లేకపోతే నా మతిలో ఇంకా ఏమైనా ఉండి మాట్లాడిండా? దీనిపైన హరీష్ రావు సమాధానం చెప్పు. ఇలా అంటా ఉన్నావు కదా, ఆయనకు మతి ఉండి మాట్లాడుతూ ఉన్నాడా, అధికారం వచ్చిన తర్వాత మతి మర్చిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నావు. కాబట్టి నీ మామను కూడా ఒకసారి పోయి ఆ ఫామ్ హౌస్లో పడుకొని ఉంటాడు కావచ్చేమో, పోయి లేపు. ఎందుకంటే ఒకసారి లేపితే లేవడు, ఒకవేళ లేకపోతే ముఖం మీద ఓ బిందె నీళ్లు పోసానే లేపు. మరి ఆ విధమైనటువంటి మత్తులకి ఇట్లా ఉన్నట్టు మామ మరి నువ్వు చెప్పినటువంటి వ్యవహారం ఏంది, దళితుని ముఖ్యమంత్రి చేతనన్నావు కదా, మరి చేయలేదు కదా అని చెప్పేసి ఒకసారి మీ మామని అడుగు. అంటే ఏది మాట్లాడినా కానీ చెల్లుతుంది, మేము మాట్లాడింది జనాలు వింటారు, జనాలకి ఇట్లా నమ్ముతారు కావచ్చు అని అనుకుంటామేమో. కానీ నీకు ఎంతో కొంత కేసీఆర్కు, కేటీఆర్కు, కవితకు, ఆ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు కొంత భిన్నంగా ఉంటుంది, ఎంతో కొంత హరీష్ రావు కొంత నమ్ముతారు. కానీ ఇటువంటి సంబంధించినటువంటి మీరు గతంలో చేసినటువంటి వ్యవహారాలను జనాలని అందరూ కూడా మర్చిపోయారు, నేను చెప్పిందే నమ్ముతారని చెప్పేసి ఈ రకమైనటువంటి కొత్త డ్రామాలు, కొత్త వేషాలు కట్టుకొని వచ్చినట్టయితే నీ మీద ఉన్నటువంటి ఎంతో కొంత అది కూడా పోతుంది. గుర్తుపెట్టుకో హరీష్ రావు, నీ మామ కోసం, నీ బామర్దని కాపాడడం కోసం, నీ మర్దల్ని కాపాడడం కోసం, మళ్ళీ వాళ్ళని ఏదో గద్దె మీదకి ఎక్కించేటువంటి ప్రయత్నం కోసం నీ డ్రామాలన్నీ కూడా, నీ సన్నని మాటలన్నీ తెలుసు, ఈ అన్నీ కూడా డ్రామాలు బంద్ చేయి. మీ మామని అడుగు. ఈ మాట అన్నావు కాబట్టి చెప్తా ఉన్నా, మీ మామని అడుగు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నీకేమన్నా తలపోగరికి ఇట్లా ఏమైనా పెరిగిందని చెప్పేసి ఒకసారి అడుగు. ఇగో ఇంకా ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు, ఏదైనా అడుగుతాడు. అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు. ఎగ్జాక్ట్లీగా ఇది మాట, ఇది కావాలి కదా, ఇది కావాలి. మీ మామ దగ్గర ఈ మాట కావాలి. నరం లేని నాలుకే మరి అది తాగి మాట్లాడిందా, లేకపోతుంటే ఆ మత్తులోనే ఉండి మాట్లాడుతూ ఉందా తెలుస్తలేదు. మరి దాన్ని అడగవు హరీష్ రావు. ఎందుకంటే నీకు మంత్రి పదవి వచ్చింది, నీకు ఫామ్ హౌస్లు వచ్చినాయి, పైసలు వచ్చినాయి, కమిషన్లు వచ్చినాయి, కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఇంకా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి, ఎవరు రాబాయ్ ఎంత డిస్టర్బ్ చేయకుండా అంటే కూడా అదే పని చేస్తారేమో రాబాయ్, ఇది బయట పోటీ ఊకే సతాయిస్తారు. ఇట్లా ఉంటుంది అన్నట్టు ఈ అహంకారం అన్నట్టు, పోరబ్బాయి రారబ్బాయి ఇట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళది. ఎందుకంటే
వీళ్ళు ఎవరైనా కానీ కొంత క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు కొంత తక్కువ కులం అనో లేకపోతే ఎక్కువ కులం అన్నటువంటి దాంట్లో బాగా చూస్తారు. ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారం ఇట్లా ఉంటుంది అన్నట్టు. చెప్పిగా రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దొంగను అడగాలి. వీళ్ళు చేసినటువంటి లత్తకూరు వ్యవహారాల కోసం 22,000 కోట్ల రూపాయలు, 22 కోట్లు కాదు 22,000 కోట్ల రూపాయలు అప్పనంగా వీళ్ళ మావ తీసుకున్నటువంటి నిర్ణయంతో 22,000 కోట్ల రూపాయలు అక్కడ భూస్వాములకు, అలాగే సాగుగానటువంటి భూములకు, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూమికి, ఆసాములకు, భూస్వాములకు, ప్రజాప్రతినిధులకి, వీళ్ళందరికీ అప్పనంగా ఏది నా సొమ్మ మా అత్తగారి సొమ్మ అన్నటువంటి తీరుగా మొత్తం పలారం పంచిపెట్టినట్టు పంచిపెట్టిండు కేసీఆర్. ఏది రైతు బంధు విషయంలో. అయితే మేము ఎట్లయితే పంచిపెట్టినామో, మేము ఏదైతే 22,000 కోట్ల రూపాయలు మేము ఏదైతే పెట్రోల్ బంకులకి, ఔటర్ రింగ్ రోడ్డుకి, మిగతా సంబంధించినటువంటి వాటికి ఏవైతే సాగుగానటువంటి భూములకి, మల్లారెడ్డి అటువంటి దొంగలకు కూడా 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు సైతం కూడా మేము ఇచ్చినాం, మా లెక్కనే మీరు ఇల్లు అని చెప్పేసి ఈ హరీష్ రావు చెప్తా ఉన్నాడు. సాగైనటువంటి భూమికి కదా ఇస్తే ఆ రైతు ఎంతో కొంత లాభపడేది. అది కాదట. వీళ్ళకి కావాల్సింది ఏంటిది? మా మామ ఎట్లా చేసిండో నువ్వు అట్లా చేయంటారు. ఇది ఆయన చెప్పేటువంటి మాట. ఇంకా ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించాడు కేసీఆర్ గారు. ఏమైంది? ఏది 73,000 కోట్ల రూపాయల 22,000 కోట్ల రూపాయలు అది సాగుగానటువంటి భూమికి, పనికి రానటువంటి వాటికి నువ్వు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నీ 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 సొమ్మ, లేకపోతే నీ మామ సొమ్మ, నీ బామార్ది సొమ్మ, మంది సొమ్మల కాడ మంగళారతులు, వాడు సత్తేది బతుకుతుంది. ఇలా 7-7.5 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి నువ్వు పెట్టినావు. నువ్వు కట్టేది కాదు, ఇచ్చేది కాదు, నెత్తి కాదు, కత్తి కాదు. సో ఎట్లయితే ఉన్నదని చెప్పేసి అప్పరంగా పలారాన్ని పంచిపెట్టిండు. అది మా మామ 7-8 విడతలలో ఇచ్చిండు, మీరు కూడా అట్నే ఇల్లి మా మామ లెక్కనే ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నాడు అన్నట్టునే. కొంచెమైనా సిగ్గనిపించాలి హరీష్ రావు నీకైనా. ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే 22,000 కోట్లు ఎన్ని అయ్యగడతాడా వచ్చి? ఒక్కొక్కరి మీద 1,20,000 రూపాయల 20,000 రూపాయల అప్పు వేస్తేవి. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే 5 లక్షల అప్పేనే. కడతారా? ఎవడన్నా కడతాడా ఇవి? కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు? మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట. ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట? నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు. దరఖాస్తులు పెట్టమని చెప్పి రైతులు కోరుతున్నాడు. ఇది రైతుల్ని అవమానపరచడం కాదా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక 6 కాలం కష్టపడి ఇలా వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు. బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు. 1,000 కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు. రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి. మీకు ఎవరికి? రైతుల పట్ల, రైతులకు సంబంధించిన విషయంలో నువ్వు కేసీఆర్ చేసినటువంటి వ్యవహారం మామూలు వ్యవహారం కాదు. రైతులను ఏ విధంగా కనీసం ఆ బోనస్కు సంబంధించినటువంటి పైసలను కనీసం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినవా? సరే, రాష్ట్రం అప్పుల పాలున్నప్పటికీ మీరు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనితోటి ఇప్పటికి ఎంతో కొంత నెట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేతివి, బయటికి పోయినా కానీ అప్పు పుట్టేటువంటి పరిస్థితి లేదు. ఏదో చేద్దామని చెప్పేసి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు చేసినటువంటి ఒక నీచమైనటువంటి దానికి ఏది అప్పులు చేసి ఇలా రాష్ట్రాన్ని అంతా కూడా దివాలా తీసిన తర్వాత ఏ కార్యక్రమాన్ని కొనసాగింపు చేద్దామని కానీ అయ్యేటువంటి పరిస్థితి లేదు. దాన్ని వీళ్ళేదో అప్పుడు 30,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటున్నటువంటి రాష్ట్రాన్ని మొత్తం 7.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండు
కేసీఆర్ ఏది కేసీఆర్ అయ్యే ఇంట్లోకెళ్ళో కేసీఆర్ ఇంట్లోకెళ్ళో లేకపోతే వీళ్ళ బామ్మార్ది ఇంట్లోకెళ్ళో ఈయన ఇంట్లోకెళ్ళో ఏమి ఇయ్యలేదు. కేవలం అప్పులు తీసుకొచ్చి ఇలా ప్రజల మీద రుద్దిళ్ళు పనులు చేసిండ్రు. ఇలా వాళ్ళకు అప్పు పుడతలేదు, వాళ్ళు పని చేయట్లేదు. సో ఈ దీన్ని క్యాచ్ చేసుకుందాం అన్నటువంటి ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇంకా రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని హరీష్ రావు గారు దీన్ని ఎవరు కూడా సమర్థించరు. వాస్తవంగా కూడా రైతులకు బేడీలు వేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాల్సిందే. దాన్ని ఎవరు కూడా దాన్ని సహించరు, ఎవరు కూడా క్షమించరు. అందుకంటే ముందు మీ ప్రభుత్వంలో మీ మామ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మహిళా రైతుల్ని పోడు చేసుకుంటున్నటువంటి రైతులని, మహిళా రైతుల్ని, చంటి బిడ్డల తల్లులు, చంటి బిడ్డలు పాలు తాగేటువంటి బిడ్డల్ని ఆ ఇంటి దగ్గర పడేసి వాళ్ళను గొర్ర గుంజుకొని వచ్చి పోలీస్ వెహికల్లో తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు బంధించిండు. నీ మామని అడగవా మరి ముచ్చట? కాలే? మైబాదలో కాలేదా? ఖమ్మంలో కాలేదా? ఏ విధంగా దౌర్జన్యం చేసిండు? మీ సంబంధించిన ప్రభుత్వ హయాంలో రైతుల చేతులకు బేడీలు రాలే? రైతులను అవమానించలే? రైతులు రోడ్ల మీదకి ఎక్కలేదా? ఇది జనాలు మర్చిపోయాలనుకుంటా. నేను మరోసారి గుర్తు చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ సంబంధించినటువంటి అన్నింటినీ మీరు చేసింది కదా మీ ప్రభుత్వంలో. ఇంకా మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా, మీ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా, వ్యవసాయ శాఖ అధికారులు పోయి చూసుకోమనండి. ఎందుకు ఇలా రైతుల్ని మీరు ఒక దోషిలాగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రైతులను దరఖాస్తుల పేరు మీద అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఈయన కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏది? రైతులు పోలీసులు అన్నటువంటి వ్యవహారం ఈయన ఎత్తుకున్నాడు. కవితమ్మేమో బీసీ నినాదం ఎత్తుకున్నది, ఆమెమో అటుపట్టే తిరుగుతుంది, ఈయనేమో ఇటుపట్టకి వెళ్ళి వస్తా ఉన్నాడు. ఇక కేటీఆర్ ఏమో ఈ వ్యవహారం అంతా నడిపిస్తూ ఉన్నాడు. ఆ రకంగా ముగ్గురు 3 దిక్కులు పంచుకొని ఏ వర్గాలని ఏ రకంగా సెంటిమెంట్ తోటి కొట్టాలి, ఏ వర్గాలని మళ్ళీ మన వైపు లాక్కొచ్చుకోవాలి, ఏ వర్గాలని మళ్ళీ ఎట్లా మోసం చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితంగా ఇవాళ ముసలి కన్నీరు కార్చేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్, హరీష్, కవిత చేస్తూ ఉన్నది. దయచేసి జనాలు ఈ చిలక పలుకులు నమ్మకండి, ఈ సన్న మాటలు అసలు నమ్మకుర్రి. మామూలుడు కాదు, సిద్దిపేటలో మామూలుగా ఉన్నది అనుకుంటారు. ఇది దందా అంతా. అన్నదాతలంటే అంత అలసెందుకు అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అంటే మీరు మళ్ళీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిప్పే ప్రయత్నం, పైరవకారుల చుట్టూ తిప్పే ప్రయత్నానికి మీరు పాల్పడతా ఉన్నారు. అంటే రైతులు మళ్ళీ పైరవకారుల చుట్టూ, కాంగ్రెస్ నేతల ఇళ్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాలనా? కేసీఆర్ గారు ఉండగా కడుపులో సల్లగదలకుండా, ఏ దరఖాస్తు లేకుండా, రైతు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, వానకాలం వచ్చిందన్నా, యాసంగి పంట వచ్చిందన్నా టింగున ఫోన్లు మోగినాయి, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? దరఖాస్తు వీళ్ళ అయ్యా అకౌంట్లోకి వెళ్ళి పడ్డాయి, వీళ్ళ అయ్యా అకౌంట్లోకి వెళ్ళి కట్ అయిపోయి రైతుల అకౌంట్లో పడ్డాయి, వీళ్ళ పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళి కట్ అయిపోయి ఆ రైతుల యొక్క వాళ్ళ అకౌంట్లో రైతు బంధు పైసలు పడ్డాయి. చేసింది అప్పులు తీసుకొచ్చి కొప్పులు పెట్టిన తప్పించి ఇలా ఏదో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొచ్చి వచ్చినటువంటి రాబడితో మీకు ఏదో చేసినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అన్నటువంటి 71,000 కోట్లు 75,000 కోట్ల రూపాయలు అంటా ఉన్నాడు కదా. ఇది అప్పు చేసి మీరు తీసుకొచ్చినటువంటి కాకపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 80,000 కోట్ల అప్పులు తీసుకురావడం జరిగింది ఒక ఇయర్లోనే, ఒక సంవత్సరం. ఈ అప్పులు తీసుకురావద్దు. అప్పులు తీసుకొస్తే మళ్ళీ ఇదే హరీష్ రావు ముంగడికి వచ్చి మాట్లాడతారు. ఇక చూసిన వాడు సంవత్సరం లోపట్ల 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు, 80,000 కోట్లు తీసుకొచ్చాను. మరి మీరు చేసినటువంటి అప్పు సంగతి ఏంది? అంటే ఈ అప్పు తీసుకొచ్చి జనాల అకౌంట్లో పైసలు వేసినావు తప్పించి ఇంకా వేరే మార్గంలో ఇంకేమైనా వేసినవా? ఇంకెక్కడ నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం నుంచి వేసినవా? అప్పు తీసుకొచ్చి కేవలం రైతుల అకౌంట్లో కావచ్చు, మిగతా పెన్షన్లు కావచ్చు, ఇంకా ప్రాజెక్టులు కావచ్చు, ఇటువంటివి చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి అప్పు తీసుకొచ్చి ఈ అన్ని కూడా మీరు అన్నటువంటిది పోతే ఏంది? మరి ఇప్పుడు వాళ్ళు కూడా ఒక 75,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ యొక్క అకౌంట్లో ఎత్తాడు. మరి అప్పుడు మళ్ళీ ఇంకా రాష్ట్రం ఇంకో 7-8 లక్షల కోట్ల అప్పు కావాలి. అంటే అప్పు చేసి ఇంకా ఏమైనా చేయమని చెప్తావు. అప్పు చేస్తే మళ్ళీ నువ్వే మాట్లాడుతావు. కొంచెమైనా మాట్లాడేటప్పుడు సిగ్గానే ఉండాలి కదా. అది ఉండదు కదా. మన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి అది ఉండదు, కల్వకుంట్ల ఫ్యామిలీ కాబట్టి అసలే ఉండదు. ఇంకేం మాట్లాడుతాడు చూద్దాం.
పెట్టుండి కార్యాలయాల చుట్టూ తిరగండి, కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి. ఇదేనా రైతులకు మీ పట్ల మీకుండే ప్రేమ? ఇంకా నీ సంగతి తర్వాత కానీ వీళ్ళ రైతుల పట్ల వీళ్ళ మామకి ఎంత ప్రేమ ఉందో చూద్దాం. గతంలో ఒక వీడియోలో అంటా ఉంటాడు, ఏది కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు అని. కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు, ఓ 24 లక్షల టన్నులు 26 లక్షల టన్నులు అయితే ఉన్నది, రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పేసి చెప్పిండు. అది ఎప్పుడు 2017 14వ తారీఖు, ఏప్రిల్ 14వ తారీఖు అనుకుంటా, ఏప్రిల్ 14 2017లో కేసీఆర్ చెప్పిండు. ఒక దాంతో ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతులను కేసీఆర్ ఏ విధంగా ఆ రోజు ఇస్తానన్నటువంటి ఎరువులు 2017లో, 2018లో మళ్ళీ ఎలక్షన్స్ అయినాయి, అది మర్చిపోయాడు. అసలు రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయం మళ్ళీ ఒక విలేకరి ప్రశ్న అడిగితే, అయ్యా మరి రైతులకు ఎరువులకు ముచ్చట ఏదో అంటివి కదా, ఏమైందంటే నేను అనలేదు అంటాడు. మరి ఇది తాగి మాట్లాడుతూ ఉన్నాడా, మరి ఎట్లా మాట్లాడిన అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక ఏమన్నాడో ఒకసారి చూద్దాం. గతంలో ఇది అదేనా, ఇదే ఇగో ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర, దేశమే ఆగమవుతుంది కదులుతూ. మరి ఇది 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 ఏంటిది, జల్లెడ ఈ జల్లెడ మాట్లాడుకుంటూ దేశం ఆగమవుతుంది, ఏం ఆగమవుతుంది. ఇలా పక్కమెట్టి కూడా కూకున్నటువంటి ఆర్మూరు ఉంటాడు పాండు, మన పాండు ఉన్నాడు కదా, ఆర్మూరు జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఆర్మూరు పాండు, ఇటు పక్కమెట్టేమో కవిత, ఇంకా ఇటు పక్కమెట్టేమో అప్పుడు స్పీకర్గా పనిచేస్తున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి. ఈయన చెప్తా ఉంటే వీడి మాటలు అన్నీ దోకేబాయి ముచ్చట్లు ఎంత మంచిగా నమ్మిస్తాడు జనాలు అన్నట్టుగా ఇట్లా పడి ఇట్లా చూస్తూ ఉన్నారు. మరి మాతో ఎప్పుడు డిస్కషన్ చేశారు. ఇదంతా కూడా ఇట్లా ఉంటుంది అన్నట్టు. కేసీఆర్ మాట్లాడుతుంటే దేశం ఆగమవుతుందంటే ఒకసారి చూద్దాం ఏందో. ఇగో దేశమే ఆగమవుతుంది కదులుతుంది. కేసీఆర్ పుట్టింది అందుకు కావచ్చు నాకు తెలియదు. కేసీఆర్ దేనికోసం పుట్టేవారు ఆయన, కేసీఆర్ పుట్టింది అందుకు కోసం అంటే అమ్మ వీళ్ళు ఈడ కూర్చున్నాడు, ఒక్కొక్కడు గజం ఎగురి దునుకుతాడు. ఆ ముచ్చట్లన్నీ కూడా దోకేబాజు ముచ్చట్లు. తర్వాత తెలిసినాయి పాపం వీళ్ళందరికీ. ఒక సర్పంచ్ని ఏ విధంగా మోసం చేసిందంటే, ఎక్కడో ఇది వాసాలమర్రి కాడికి అనుకుంటా, వాసాలమర్రి సంబంధించినటువంటి సర్పంచ్ ఇది చక్కగా కొడితే బాణం చక్కగా పోవాలి, అట్లా ఉండాలి, రోడ్లు అట్లా ఉండాలి, ఏమన్నా బాణానికి అడ్డం వచ్చేటువంటి ఇండ్లు ఏమన్నా ఉండేదంటే కూలగొట్టుకోరు అంటే పాపం ఆ సర్పంచ్ చేసి నిజంగానే కట్టిస్తాడు కావచ్చు అని చెప్పేసి ఉన్నటువంటి 2 ఇళ్ళు కూలగొట్టుకున్నాడు. 2 ఇళ్ళు కూలగొట్టుకొని ఇప్పటికి కూడా పాపం ఏదో కిరాయి ఇంట్లో గుడి చేసుకొని ఇక్కడ ఉంటాడు. ఈ కేసీఆర్ చేసినటువంటి వ్యవహారం అట్లుంటుంది. పాపం ఈ మాటలు నమ్మినట్లయితే ఉంటే మొత్తం అంతా రోడ్డు మీద పడుతుంది బతుకంతా కూడా. సర్పంచ్నే మోసం చేసిండు మొత్తం. ఏందయ్యా గిట్లా ఉంటుందా, ఊరు చక్కగా కొడితే బాణం పోవాలి, కూలగొట్టాలి, అడ్డం ఉన్నాయంటే మొత్తం ఎక్కడికక్కడ కూలగొట్టుకున్నాడు ఆ ఊర్లో. ఇప్పటి వరకు ఇల్లు కాలేదు. ఎంత దోకేబాజు ముచ్చట్లు మాట్లాడతారంటే సేమ్ ఇగో ఇలా నేను పుట్టింది అందుకన్నారు. పాపం ఇక్కడ ఉన్నటువంటి జనాలు పాపం గొర్రెలు చెప్పగానే తెలో ఎగిరిళ్ళు 24 లక్షల టన్నులు 26 లక్షలు అన్నాడు. గత 24 లక్షలు లేవు, 26 లేదు, కనీసం 1 టన్ను కూడా తీసుకొచ్చి రైతులకు ఉచితంగా ఇవ్వలేదు. ఒకసారి చూడుర్రి. అది వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే 2018 తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. ఇక వీళ్ళకి ఆగుతలేదు ఇక అసలే. ఇలా వచ్చి కథ మొత్తం కేసీఆర్ ఇయ్యంగానే పోయి చేనులా చల్లుకోవచ్చుగా ఎరువులంతా అన్నటువంటి సంతోషం ఉన్నది వీళ్ళకు. ఎప్పుడు 2017లో వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరం అని చెప్పిండు. అంటే 2018 తీసుకో, 2018 2018లో అధికారం వాళ్ళతో వీళ్ళదే, 2023 డిసెంబర్ వరకు వీళ్ళదే. ఏ ఒక్క రైతు కన్నా ఎరువులు ఇచ్చినావు. ఇలా మళ్ళా ఈయన మాట్లాడతాడు కదా ఎదురు హరీష్ రావు, ఇది మరి ఇది ఏంది, ఈ కథ ఏంది ఇంకా. ఒక ఎకరానికి రైతుకు మనం 2 దుక్కిమంది బస్తాలు ఇస్తాం, ఒక 3 యూరియా బస్తాలు ఇస్తాం ఇంచుమించు రఫ్గా. పైచ్యం ఎక్కువ నాసు ఉంటాడు, బీసీ సరే ఇంకో 1.5 బస్తా ఎక్కువ. ఇక్కడ కూకున్నది పర్వాలేదు. ఈమె కేసీఆర్ బిడ్డ కవిత కూకొని నవ్వుతా ఉంది, వెనక కూకొని నవ్వుతా. ఆమెకు తెలుసు ఆల్రెడీ అంతా కూడా వాళ్ళ అయ్యని చూసే ఉంటుంది కదా, ఈ ముచ్చట్లు, ఈ కథలు, ఈ ఏగనామాలు పెట్టుడు, ఈ పంగనామాలు పెట్టుడు కేసీఆర్కి చాలా అలవాటే కదా. కాబట్టి ఆమె నవ్వుతా ఉన్నది, జనాలను చూసి నవ్వుతా ఉన్నది. అరే గొర్రెలారా చెప్పేది మాయే చెప్పేది మొత్తం అంతా దోకేబాజు ముచ్చట్లు, మొత్తం అన్ని బోకరు ముచ్చట్లు అని చెప్పేసి ఆమె వెనుకొని నవ్వుతా ఉన్నది. ఇక్కడ పాండు మేము ఒక 50% పెట్టుకుంటాం, మేము మంచిగానే మన రైతులు చెప్పేదాకా సప్లై అయితేనే ఉండాలి. మేము మొన్న మీరు ఏమన్నా ఇగో పాండు ఎట్లా చూస్తాను చూడు, అమ్మ కొడుకు నేనే మంచి కళాకారుడు అంటే నాకంటే కళాకారుడు అయిన అన్నటువంటి ఉద్దేశంతో ఇగో
పాండు చూస్తూ ఉన్నాడు, కవిత నవ్వుతూ ఉన్నది. జనాలు వద్దనంత వరకు, రైతులు వద్దుగా నాకు చాలు అని చెప్పేసి అనంత వరకు ఈయన ఇస్తూనే ఉంటున్నట్టుగా. మరి ఇప్పుడు చాలని ఇవ్వాలన్నారు, ఇప్పుడు నువ్వు ఇచ్చింది లేదు చచ్చింది లేదు, చాలనంత వరకు ఇస్తా అని చెప్పేసి అంటగా ఏమన్నారు కరెంటు ఇస్తుంటే అగో 9 పాండు కథ చూడు. గంటలు వద్దు సార్ 6 గంటలు అయ్యింది, మీరు వద్దనే నాకు సప్లై అయితే అయిద్దండి. 6,000 కోట్లు ఏం పోతుంది రైతులకు ఇస్తే తప్ప? 6,000 కోట్లు అవుతుందండి తప్ప. నేను ఎవడు మరి ఎవడన్నా అంగిపట్టి ఏమన్నా గుంజండి ఎవడన్నా వెనక ఇయ్యలేదు. ఇక ఇదంతా ఇగో ఇవ్వకూడదా? ఎదురైనోడు వాళ్ళు నెత్తికొట్టుడే తప్ప, వాళ్ళు ఆగమవుడే తప్ప, అప్లపాలవుడే తప్ప. ఎస్, కడుపు నిండా ఇచ్చుకుందాం. 1 కోటి ఎకరాల గోదావరి నీళ్ళు తెస్తాను. ఎవడొద్దన్నాడు మరి నిన్ను తేక? ఎవడొద్దన్నాడు? కోటి నీ సత్యాంత వరకు అయినా ఇగో అది నేను బతుకుంటే మటుకు 100% తెచ్చి చూపెడితే అది ఎక్కువ కాలం కాదు, 3-4 ఏళ్ళు. ఏమైందంటే మరి 3-4 ఏళ్ళు, ఇది 3-4 ఏళ్ళల్లా అంటే 2017లో ఈ ముచ్చట చెప్పి మరి నువ్వు ఇప్పుడు బతికే ఉన్నావు, సావాలే కదా ఇంకా నువ్వు మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. కానీ నువ్వు అన్నటువంటి ముచ్చట చెప్తా ఉన్నా. ఏమన్నాడు? నేను బతికుండగా అది కూడా 3-4 సంవత్సరాలలోనే నేను 1 కోటి ఎకరాలకు నీళ్ళు తీసుకో. ఏది మరి నీ 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి నీళ్ళు ఎక్కడ పోయినాయి? నీ కథ ఎక్కడ పోయింది? నీ వ్యవహారం ఎక్కడ పోయింది? కట్టినటువంటి కాళేశ్వరం అది కూలేశ్వరం అయిపోయింది. దాంట్లో కమిషన్లు తీసుకొని రేపు ఏళ్ళలో జైలుకు పెట్టట్టున్నావు. ఇది మొత్తం దోకేబాజీ ముచ్చట్లు. ఇక ఇట్లా నీ మావ ఏది హరీష్ రావు నీకే చెప్తా ఉన్నా, నీ మావ చేసినటువంటి మోసం ఒక్కటి చూపెడతా ఉన్నా. ఇక ఇదంతా మాట్లాడిందా? విలేకరు అడిగింది కదా, అయ్యా మరి సంగతి ఏంటంటే ఏమో ఇక్కడ పర్లేదురా బాబు నీకు గాది నేనెందుకన్నా అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇగో అది కూడా నూరి రైతులకు ఉచిత ఎరువులని ఒక హామీ ఇచ్చారు. మీరు చాలా సంతోషపడ్డారు, ఆశపడ్డారు రైతులు. అయితే ఆ నినాదం మళ్ళీ ఈ మధ్య తెర మీద తేవట్లేదు. పార్లమెంట్ స్థానాలు ఎక్కువ గెలిస్తే దానికోసం పోరాడతారా? కాదు, బేసికల్లీ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంతకంటే దుర్మార్గుడు, ఇంతకంటే మాట మార్చుడు ఎవరైనా ఉంటాడా? మరి ఈ సన్యాసానాలనా లేకపోతే సౌటానాలనా మీరే అనరు ఇక ఏమన్నా ఏమనాలి? ఇక దీన్ని గిన్ని మోసం చేసుకుంటా, గిన్ని బట్టెబాజీ మాటలు మాట్లాడుకుంటా, జనాలందరినీ పిచ్చోని చేసి మళ్ళీ లాస్ట్కు విలేకరు అడిగినటువంటి క్వశ్చన్కి లేదు అంటివి. మరి ఇలా మోకాళ్ళ మీదడు మరి నీ మామను ఒకసారి పోయి అడుగు ఫామ్ హౌస్లో అంటే ఇది ఇట్లా ఉన్నది. సరే ఇక ఇంకా చెప్పు, ఇక ఇంకేమున్నదో. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏది ఆయన ఎరువుల ముచ్చట? ఏంది దుర్మార్గమైనటువంటి విషయం? నీ మామ మాట్లాడిందా? ఇంకా అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. దేంతో కొట్టాలా మరి? అసలు మిమ్మల్ని అసలు దేంతో కొడితే మంచుకుంటే చెప్పు. రాళ్ళతో కొట్టాలా, ఇంకా వేడితో ఏమైనా కొట్టాలా? అంటే వేడితో అంటే కట్టెలతో గిట్ట ఏమైనా కొట్టాలా? ఎందుకంటా ఉన్నావు అంటే 22,000 కోట్ల రూపాయలు అప్పనంగా సాగుగారటువంటి భూములకి మల్లారెడ్డి అసలు దొంగలకి ఇచ్చిండ్రు. మీరు మళ్ళా మేము ఎట్లయితే ఇచ్చినో అట్లా ఇవ్వమని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంటారు. కొంచెం సిగ్గుండాలి కదా అడిగేదానికైనా. కానీ ఇంకా పెట్రోల్ బంకులకు ఇచ్చినావు, ఆ పెట్రోల్ బంకులు పంటలు పండుతా ఉన్నాయా? ఔటర్ రింగ్ రోడ్కి ఇచ్చిండు. ఈ ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడతారో అర్థం కావట్లేదు. ఇంకా మాట్లాడతారు ఇంకేందో. ఎన్నికల సమయంలో మీరు ఏం చెప్పారు? ఇప్పుడైతే 10,000, మేము వస్తే 15,000 అన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పారు. ఇది ఒక ముచ్చట. ఇంకోటి చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా కొంత ఏమని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఈ పత్తి కానీ కంది కానీ ఒక్కరికనే నిబంధన పెట్టి ఇవాళ రుణమాఫీలో కూడా సగానికి ఇవ్వకుండా అంటే రాష్ట్రానికి డబ్బులు ఇయ్యరు వాళ్ళు. డైరెక్ట్ ఎన్ని రేప్ కేసులు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. పెట్టుబడులు తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా ఉన్న ఈ పోలీసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దుర్మార్గులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రభుత్వంలో పాపం హోంగార్డులు జీతాలు పెంచక పాపం వాళ్ళు రోడ్ల మీద అల్లాడిపోవడం జరిగింది. పాపం వాళ్ళ ఫ్యామిలీని కూడా పోషించుకోలేనటువంటి పరిస్థితులకు వచ్చిన హోంగార్డులు చేసేటువంటి పని పాపం ఇబ్బందిగానే ఉండేది. వాళ్ళని ఏ రోజైనా కానీ కేసీఆర్ వాళ్ళని కేవలం వాడు ఉన్నాడు కదా, పేరేం పేరు రాధాకృష్ణ అన్నట్టు ఆ ట్రాన్స్పోర్ట్ వాడు దీంట్లో చేసింది కదా పని టాస్క్ ఫోర్స్ డీసీపీ, వాడు అక్కడిక్కడ అమెరికాలో దాచుకున్నాడు ఇంకోడు ప్రభాకర్ రావు. వీళ్ళందరితో బెదిరించేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఏ విధంగా అణగదొక్కాలన్నటువంటి ప్రయత్నం చేసిన తప్పించి ఈ పోలీసులకు కొత్త వాహనాలు కొనిచ్చి ఇంకేదో చేసేటువంటి ప్రయత్నం చేసిన వీళ్ళని ఫస్ట్. ఎందుకంటే ఏ సంబంధించినటువంటి ప్రభుత్వం అయినా కానీ
పోలీసులని వాళ్ళకి దగ్గర చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో వ్యవహారం అంతా ఉంటుంటుంది. ధర్నాలో, రాస్తారోకోలో, ఇంకా ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు కాపాడేది వీళ్ళే కాబట్టి ఆ విధంగా. కానీ మరీ కేసీఆర్ మాత్రం, కేసీఆర్ అంటే ఇప్పుడు హరీష్ రావు కూడా ఉన్నాడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో. పిల్ల మొగలు మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా ఇంటారు కదరా దుర్మార్గులారా. ఇటువంటి సంబంధించినటువంటి వ్యవహారాల్లో సైతం కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. దీన్ని అడగవద్దు. అంటే పోలీసుల పైన మాకేదో ప్రేమ ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళకు కనీసం జీతాలు పెంచినటువంటి పరిస్థితి లేదు. ఇంకా నేను బూత్గా చెప్పాలి దీన్ని, ఏమని చెప్పాలి? ఏమని వాళ్ళ బామ్మారిది, ఎవరి బామ్మారిది? హరీష్ రావు వాళ్ళ బామ్మారిది. కేటీఆర్ ఒక డీసీపీని పట్టుకొని, డీసీపీ అంజయ్య అని, ఆ డీసీపీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. పాపం ఆయనను పట్టుకొని లాకారంతో, నేను మరి చెప్పాలంటే బూతుగా ఉంటుంది, లాకారంతో ఒక డీసీపీని పట్టుకొని తిట్టిండు. ఇలా ఈ హరీష్ రావు మాట్లాడతాడు. మరి మీ బామ్మారిదిని ఒకసారి పోయి అడుగుపో ఏ విధంగా తిట్టినవని. మొన్న కూడా ఎంత అహంకారపూరితంగా ఎవడ్రబ్బాయి ఆట, ఎవరు మన పోలీసు వాళ్ళని అంటాడు కదా కేటీఆర్, ఎవరిరా నువ్వు అంటాడు. నీ అమ్మ ఇది ఎక్కడ ఇంకా మరి వీళ్ళు గవర్నమెంట్లో ఇంకా ఉన్నామని అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఇంకా ఆ బల్పు అహంకారం ఇంకా తగ్గట్లేదు, అర్థం కావట్లేదు. అరే పోలీసులపైకి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఆ రోజు కేసీఆర్ అట్లే, కవిత అట్లే, చాలామంది కూడా ఈ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులు. అసలు మొత్తం ఎవరైనా గౌరవించిలా, పోలీసు వ్యవస్థను గౌరవించిలా, పోలీసులను గౌరవించిలా. అవి కూడా చూపెడతా. మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన అమ్మని అని కూడా పాపం తిట్టాడు. ఎవరిని? డీసీపీని. ఆ డీసీపీ అంజయ్ ఈయనే, ఆయన కూడా అంటా ఉన్నాడు, నీకు అమ్మ లేదా, నీకు భార్య లేదా, నీకు ఇంట్లో ఆడలు లేరా అని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. పోలీసులు అయితే మాత్రం వాళ్ళకి మనోభావాలు ఉండేయా? పోలీసులు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత బూతులు వస్తే అంత తిట్టావు, లాకారం ఉపయోగించి తిట్టినావు. ఇలా మళ్ళీ హరీష్ రావు చెప్తా ఉన్నాడు కదా, సాయి సంసారి కానీ ఇప్పుడు లచ్చి దొంగ అన్నటువంటి తీరుగా మేమంతా కూడా మంచోళ్ళం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం పోలీసులకు వ్యతిరేకంగా ఉన్నది, పోలీసులను పట్టించుకోవట్లేదు అని పోలీసులను ఏదో దగ్గర చేసుకున్నటువంటి ప్రయత్నం మళ్ళా ఇలా హరీష్ రావు అది ఒక దుర్మార్గమైనటువంటి పని చేస్తూ ఉన్నాడు. నీ బాంబార్దికి సంబంధించినటువంటి వీడియోని చూపెట్టిన కదా, ఇంకా మొన్న ఇంకొక వీడియో కూడా ఉండే, ఎక్కడ పోయింది? మొన్న ఇదేనా? ఏంద్రాబాయ్, ఎవడ్రాబాయ్? ఇట్లా కేటీఆర్ యొక్క అహంకారం ఇట్లా. హరీష్ రావు నీ సంబంధించినటువంటి ఈ ముసలి కన్నీళ్ళు, నీ సంబంధించినటువంటి డ్రామాలు, మీ కల్వకుంట్ల వారు ఆడేటువంటి డ్రామాలు ఇవన్నీ బంద్ చేయరు. జనాలు ఎక్కడ కూడా పిచ్చోళ్ళు కాదు. మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతోటి సున్నా ఇచ్చి మన పార్లమెంట్ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పిండ్రు. అంతకంటే ముందు 39 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కుక్కపెట్టిండ్రు, కేసీఆర్ను ఫామ్ హౌస్లో పడుకోబెట్టిండ్రు. ఇది మర్చిపోకు హరీష్ రావు. నీ మామ, నీ బామ్మార్ది, మీ మరదలు, నువ్వు, సంతోష్ రావు, ఇట్లా మీ కుటుంబ సభ్యులు మొత్తం అంతా కూడా దొంగలే. మీరు చేసినటువంటి వ్యవహారాలు మంచిలేవు. ఇలా మళ్ళీ ఇంకేదో పట్టకాల్సి మీద చేసేటువంటి ప్రయత్నం ఇలా చేస్తే జనాలు సాధించేటువంటి పరిస్థితులు లేరు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో లేవా లోపాలంటే 100% ఉన్నాయి, నిలదీయాల్సిందే. కానీ ఇవాళ సచ్చినోడే వచ్చి సంతాపం తెలిపినట్టుగా ఇలా శవం మీదకు ముంగట ప్యాలాలు ఏరుకున్నటువంటి విధంగా ఇలా హరీష్ రావు అలాగే కల్వకుంట్ల వారి డ్రామాలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి నమ్మేటువంటి ప్రయత్నం చేయకూర్రి. రైతులకి ఖచ్చితంగా కూడా 100% రుణమాఫీ జరగాల్సిందే. వాళ్ళ యొక్క రైతు భరోసా పైసలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సిందే. మహిళలకు 2500 కావాల్సిందే. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను కనుక పరిగణలోకి
తీసుకొని పరిష్కరించకపోయినట్టయితే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని సైతం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం కూడా చీల్చి చెండాడతాం, ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఖచ్చితంగా కూడా కౌంటర్ చేస్తూనే ఉంటాం. మీరు చేసినటువంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పెడుతూనే ఉంటాం. గతంలో మేము ఇప్పుడు ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోతా ఉంది కాబట్టి జనాలు మొత్తమే మర్చిపోయాలని చెప్పేసి అనుకుంటే గుర్తు చేసి దానికి ఖచ్చితంగా మళ్ళీ మేమే ముంగట ఉంటాం, మీరు గుర్తు చేస్తాం. ఇలా పోలీసుల పైన మాట్లాడినావు, పోలీసుల పైన నీ బాంబార్ది ఏ విధంగా మాట్లాడినో చూపెట్టాం. నీ మామ రైతుల గురించి ఆ రోజు ఎట్లా మోసం చేసిండో అది కూడా మాట్లాడుతూ ఉన్నాం. రైతులను మహిళా రైతులను సైతం కూడా ఇబ్బంది పెట్టినటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతికి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉసుగొల్పిందో, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలను అణచివేసింది అన్నటువంటి అంశాన్ని ఒక్కొక్కటిగా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది హరీష్ రావుకు సంబంధించినటువంటి డ్రామా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.